హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన డిసిప్లిన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యుములేట్ చేసుకుంటూ సెలెక్టెడ్ లొకేషన్స్లో ఐడెంటిఫై చేసి ఏదైతే ఇన్వెస్ట్ చేయబోయే ముందు రీసేల్ని ఎస్టిమేట్ చేసి తద్వారా మనం ట్రూ వాల్యూలో ఇన్వెస్ట్ చేసుకుంటూ హై ఫీజిబుల్ లొకేషన్స్ని ఎలా సెలెక్ట్ చేస్తున్నామో అందులో భాగంగా మనకు అమరావతి రీజియన్లో అంటే అమరావతి కోర్ క్యాపిటల్కి జస్ట్ 7 కిలోమీటర్స్ లోపులో ఉన్న ట్రూ వాల్యూ అంటే 15,000 సరౌండింగ్స్లో దొరుకుతున్న అత్యద్భుతమైన ఒక గోల్డ్ మైన్ కాబోతున్న లొకేషన్ ఐడెంటిఫై చేసాం. సో అది మనకి ఈరోజు మనం చెక్ చేద్దాం అది దానికి సంబంధించిన డీటెయిల్స్. సో మనకి ఇది కోర్ క్యాపిటల్ అంటే N13 రోడ్ నుంచి కనెక్ట్ ఏదైతే మనకి కోర్ క్యాపిటల్లో అంటే మీకు ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి N13 రోడ్ వచ్చి కోర్ క్యాపిటల్ మీకు ఎక్కడైతే ఈ అబ్రాజ్పాలెం మీదుగా మూలపాడికి కీలేశ్వరంకి మధ్యలో ఈ N13 రోడ్ని తీసుకెళ్ళి ఇక్కడ కనెక్ట్ చేస్తానన్నారు. ఆ జంక్షన్కి అంటే మీ గోల్డెన్ మెడోస్ చాలా జస్ట్ 9 కిలోమీటర్స్ 9.9 మీటర్ అంటే 900 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో అంటే దీని అర్థం ఇది డైరెక్ట్గా లేఅవుట్కి వెళ్ళటానికి డిస్టెన్స్ వచ్చేసరికి కేవలం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే మీకు జనరల్గా చెప్పాలంటే మీకు ఇది 1.5 కిలోమీటర్స్ వస్తుంది. సో ఈ పాయింట్ నుంచి సో ఈ మూలపాడు సెంటర్ నుంచి ఇలా మీకు సబ్స్టేషన్ ఉంది. ఇక్కడ సబ్స్టేషన్ నుంచి జస్ట్ ఇక్కడికి కేవలం 1.5 కిలోమీటర్స్ వస్తుంది. సో కానీ డైరెక్ట్గా మీకు ఈ పాయింట్ నుంచి డైరెక్ట్గా మీకు ఏదైతే గేట్వే ఆఫ్ అమరావతి అని మీకు డినోట్ చేసి ఇది మీకు N13 కనెక్ట్ చేస్తున్నారో ఆ పాయింట్ నుంచి జస్ట్ ఇది 900 మీటర్స్ కూడా రావట్లేదు. సో ఇది ఒకసారి లేఅవుట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది మూలపాడు క్రికెట్ స్టేడియంస్ ఇవన్నీ. సో ఒకసారి మీరు చూస్తే సో ఇది మూలపాడు క్రికెట్ స్టేడియము. సో ఇప్పుడు మనం రికమెండ్ చేసిన లేఅవుట్ ఇది. ఒకసారి లేఅవుట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది మనం ఇప్పుడు ప్రపోజ్ చేసేది గోల్డెన్ మెడోస్గా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ఏంటంటే ఇది మీకు దీంట్లో గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్గా డినోట్ అవుతూ మీకు త్రిలోచనాపురం విలేజ్ అంటే మీకు ఇబ్రహీంపట్నం మండలం మూలపాడుకి కీలేశ్వరంకి మధ్యలో ఉంటూ క్రికెట్ స్టేడియంకి జస్ట్ ఒక 300-400 మీటర్ డిస్టెన్స్లో ఉన్న ఈ లేఅవుట్ ఇది. యాక్చువల్గా ఇది ఫేజ్ 1, ఫేజ్ 2 కలిపి ఉన్న లేఅవుట్. వాస్తవానికి ఇది ఫేజ్ 1 ఇక్కడ వరకే, ఇదంతా ఫేజ్ 1. ఇందులో కూడా బుకింగ్స్ చాలా వరకు అయిపోతున్నాయి. 60-70% ఆల్రెడీ బుకింగ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ అంటే మీకు జనరల్గా ఏంటంటే అన్ని 40 ఫీట్ రోడ్స్ ఇవన్నీ. ఇది కానీ ఇవన్నీ 40 ఫీట్ రోడ్స్. ఇది కానీ అలాగే ఇదంతా పార్క్స్. దీంట్లో మీకు వాకింగ్ ట్రాక్తో పాటు షటిల్ కోర్ట్ కానివ్వండి, క్రికెట్ నెట్స్ కానివ్వండి అన్నీ ప్రొవైడ్ చేస్తూ సిమెంట్ రోడ్స్ డెవలప్ చేయబోతున్న ప్రాజెక్ట్ ఇది. సో దీంట్లో బుకింగ్స్ స్టేటస్ ఏంటంటే ఆల్రెడీ ఫైల్ నెంబర్ వచ్చింది, TLP నెంబర్ కూడా వచ్చింది. సో రోడ్ మార్కింగ్స్, రోడ్ ఫిల్లింగ్ వర్క్స్ జరగబోతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే దీనికి ఈ ప్రజెంట్ ఇది ఫేజ్ 2గా డినోట్ కాబోతోంది. త్వరలోనే ఇది ల్యాండ్ చేసుకోబోతున్నాం. ప్రస్తుతానికి ఏంటంటే దీంట్లో బుకింగ్స్ జరుగుతున్నాయి. దీంట్లో బుకింగ్స్ ప్లస్ ఫేజ్ 2లో కూడా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇది కూడా ఫైల్ నెంబర్ రెడీ అవుతుంది రేపో మాపో. సో ఇది కూడా మీకు TLP నెంబర్ తెచ్చుకుని దీంట్లో కూడా వర్క్స్ మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది ఏంటంటే మొత్తం దగ్గరికి ఇప్పుడు వరకు దాదాపుగా ఒక 40-42 ఎకరాల వరకు తీసుకోవడం జరిగింది. సో ఇది మన కోర్ క్యాపిటల్ ఇది. సో కోర్ క్యాపిటల్లో ఉన్న మన N13 సిరీస్ మనకి N13 రోడ్ ఇదండి. సో ఈ N13 రోడ్ నుంచి రాయపూడి జంక్షన్ నుంచి ఏదైతే మనకి ఐకానిక్ బ్రిడ్జ్ అని ప్రపోజ్ చేశారో ఈ N13 నుంచి యాక్చువల్గా ఈ N13 నుంచి ఈ విజయవాడ హైదరాబాదు నేషనల్ హైవేకి కనెక్ట్ అయ్యే పాయింట్ ఇక్కడ మూలపాడుకి అలాగే కీలేశ్వరంకి మధ్యలో కలుస్తోంది. అంటే మీకు ఇక్కడ ఈ రెడ్ లైన్ బ్రిడ్జ్ మీకు ఇక్కడ బ్రిడ్జ్ ఈ ఏదైతే రివర్ మీద బ్రిడ్జ్ వస్తుందో ఐకానిక్ బ్రిడ్జ్ అని ఈ బ్రిడ్జ్ కనెక్ట్ అయ్యే పాయింట్ కీలేశ్వరంకి మూలపాడికి మధ్యలో వస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఈ పాయింట్కి జస్ట్ 1 కిలోమీటర్ అంటే మీకు జస్ట్ 900 మీటర్స్ కూడా లేనంత డిస్టెన్స్లో ఇది గోల్డెన్ మెడోస్ అనేది ఇక్కడ వస్తుంది మీకు. సో ఈ స్పాట్లో మీకు గోల్డెన్ మెడోస్గా ఇక్కడ వస్తుంది. సో అంటే దీని అర్థం ఇది మీకు దగ్గరగా 40 ఏకర్స్ పైగా వస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఆల్రెడీ ఫేజ్ 1కి 7.5 ఎకరాలకి ఫైల్ నెంబర్ వచ్చింది, టీఎల్పీ నెంబర్ వచ్చింది, వర్క్స్ కూడా
స్టార్ట్ అయ్యాయి. అయితే ఇది మీకు స్టేడియంకి వెళ్ళే దారి. ఇది స్టేడియంకి వెళ్ళే దారిలో ఇక్కడ మీకు సబ్ స్టేషన్ ఉంది. సబ్ స్టేషన్ నుంచి 300-400 మీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ మీకు గోల్డెన్ మెడోస్ ఉంది. సో దాని అర్థం ఏంటంటే ఐకానిక్ బ్రిడ్జ్కి జస్ట్ మీరు 900 మీటర్స్ కన్నా లోపు, అంటే మీకు స్ట్రైట్గా రోడ్డు పడితే 900 మీటర్సే, స్ట్రైట్ రోడ్ లేదు కాబట్టి ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్డు వాడుకుంటున్నాం కాబట్టి ఇది 1.5 కిలోమీటర్స్ ఫ్రమ్ ఈ మూలపాడు జంక్షన్. సో అంటే దీని అర్థం మీకు కోర్ క్యాపిటల్ మీకు రాయపూడి జంక్షన్ నుంచి 5.2 కిలోమీటర్స్లోకే మీకు ఈ నేషనల్ హైవేకి కనెక్ట్ అయినప్పుడు కేవలం ఇంక మీకు మిగిలింది అంత 1.5, అంటే 5.2 కిలోమీటర్స్ 1.5 అంటే మీకు ఇది 6.7, అంటే అండర్ 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీకు ఒక అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఈ గోల్డెన్ మెడోస్ మాత్రమే. సో అందుకని నేను ప్రజెంట్ ఏంటంటే మన లక్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంటు ఇక్కడ మీకు కేవలం 14,500కే వెస్ట్ ఫేస్ వస్తుంది. అప్పటికి యాక్చువల్గా ఈ ప్రైసెస్ మనం ఏదైతే రాస్తున్నామో ఇక్కడ అనౌన్స్ చేసామో ఈస్ట్ ఫేసింగు 15,000 రూపాయలు. అలాగే అదర్ కార్నర్స్ అంటే ఏంటంటే నార్త్ ఈస్ట్ కార్నర్ కాకుండా ఇంకా అదర్ కార్నర్ ఏదైనా కానీ 15,500. అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్స్ 16,000 రూపాయలకి ప్రజెంటు ప్రైసెస్ బుకింగ్స్. ఇది మీకు లాంచింగ్ ఆఫర్లో ఇచ్చిన ప్రైసెస్ ఇవి. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది ఎప్పటి వరకు వస్తుందంటే ఎల్పి నెంబర్ డిస్పాచ్ అయ్యేదాకా ఈ ప్రైసెస్ ఉంటాయి. వన్స్ ఎల్పి నెంబర్ రిసీవ్ అయిన తర్వాత, ఎందుకంటే ఐకానిక్ బ్రిడ్జ్ అనౌన్స్ చేసిన తర్వాత రైతులు 50 లక్షలు 60 లక్షల రూపాయలు పెంచేశారు రిమైనింగ్ తీసుకోబోయే ల్యాండ్స్ మీద. కాబట్టి మీ ఇక్కడ ఎల్పి నెంబర్ తర్వాత ఏం చేస్తున్నామంటే దీన్ని 18,000 వెస్ట్ ఫేస్ కాబోతోంది, 19,000 ఈస్ట్ ఫేసింగ్ కాబోతోంది, 20,000 నార్త్ ఈస్ట్ కార్నర్ కాబోతోంది. సో ఇవి మీకు ఎల్పి నెంబర్ ఆఫ్టర్ ఎల్పి నెంబర్ వచ్చే ప్రైసెస్ ఇవి. ఎప్పుడైతే మీకు ప్లాట్ డెవలప్మెంట్స్ మీకు ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో చేయబోయే డెవలప్మెంట్స్ అన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అయినా కానీ బ్రీఫ్ ఇవ్వాలంటే అన్ని సీసీ రోడ్స్ 40 ఫీట్ సీసీ రోడ్స్, ఒకటో రెండో చిన్న ఒక 9 మీటర్ రోడ్డు ఒక్కటే ఉన్నట్టుంది. సో అన్ని 40 ఫీటు సిమెంట్ రోడ్స్, అలాగే ఆ చుట్టూ కాంపౌండ్ వాలు, వాటర్ ట్యాంకు, వాటర్ ట్యాప్ కనెక్షన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, డిజిటల్ కరెంట్ పోల్స్, ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్స్లో మనం ఇస్తున్నామో ఆ అమ్యూనిటీస్ అన్నిటితో పాటు పార్క్ డెవలప్మెంట్స్, చిల్డ్రన్ పార్కు, అలాగే షటిల్ కోర్ట్స్ వగైరా వాట్ ఎవర్ డెవలప్మెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఏ లివబుల్ కండిషన్ ఫర్ ఏ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ ఇవ్వాల్సిన అన్ని అమ్యూనిటీస్ రాబోతున్న ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే దీంట్లో ఫేజ్ 1లో 7.5 ఎకరాల్లో ఆల్రెడీ సింప్లెక్స్ హౌస్లు కూడా డిజైన్స్ జరుగుతున్నాయి. అందులో కూడా సింప్లెక్స్ హౌస్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ వచ్చేసరికి 49 లక్షలకి, అలాగే ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 53 లక్షలకి డిజైన్స్ జరుగుతున్నాయి. అవి కూడా మీకు త్వరలోనే అనౌన్స్ చేసుకోబోతున్నాం. సో ఫేజ్ 2, ఫేజ్ 3 అలా మీకు ఇది ఎక్స్పాండ్ చేసుకుంటూ దాదాపుగా ఇప్పుడు 42-45 ఎకరాల దాకా ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. అంటే మేము పర్చేస్ చేయడం జరుగుతుంది. కొన్ని ఇంకా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఫేజ్ 1 7.5 ఎకరాలతో పాటు టోటల్ లేఅవుట్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్లో ఇచ్చిన 7416644667 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ట్రూ వాల్యూలో ఎగ్జాంపుల్ మీకు ఇది ఇక్కడే ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే దీని అర్థం ఇబ్రహీంపట్నం జంక్షన్ దాటిన తర్వాత ఇటు జూపూడి, కీలేశపురం, కొటికలపూడి, మూలపాడు ఈ సరౌండింగ్స్లో ఆ నదికి అడ్డే పక్కన రాయపూడి లేదా అబ్రాజ్పాలెం దగ్గర అనౌన్స్ చేసిన స్పోర్ట్స్ సిటీకి ఇది అనుసంధానం చేసుకుంటూ ఎక్స్పాన్షన్లో భాగంగా ఈ క్రికెట్ స్టేడియం పాయింట్ ఇది. క్రికెట్ స్టేడియంస్ రెండు ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ. ముందుకెళ్తే గవర్నమెంట్ది బటర్ఫ్లై పార్క్ ఒకటి ఉంది. సో ఇక్కడ మీకు చుట్టుపక్కల మీకు ఇటు పక్కన చూస్తే నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మెడికల్ కాలేజ్ ఉంది. దీనికి అడ్డే పక్కన ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, పక్కనే గురుకుల్ కాలేజ్ ఉంది. కొంచెం ఇటు పక్కన చూస్తే ఎంవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కేతనకొండ దాటాక దొనబండు పక్కన. అలాగే ఈ జంక్షన్ కొంచెం దాటి పరిటాల బైపాస్లో అమృత్సర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కొంచెం ముందుకెళ్తే ఎంఐసి మిక్ కాలేజ్ ఉంది. సో ఈ జోన్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు ఇప్పుడు కొత్తగా రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్స్ ఇన్స్టలేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ టర్బైన్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పరిటాల జంక్షన్లో
ఏదైతే పరిటాల జంక్షన్ ఉందో పరిటాల జంక్షన్లో మీకు ఈ రైల్వే ఈ నంబూరు నుంచి రైల్వే లైన్ ఎరుబాలెం వెళ్తుంది చూడండి. ఆ ఎరుబాలెం వెళ్ళే రైల్వే లైన్ పక్కనే శాటిలైట్ కార్గో టెర్మినల్ ఒకటి నిర్మాణం చేయబోతున్నారు. 350 ఎకరాల్లో శాటిలైట్ రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అది దాదాపుగా విజయవాడ అంత స్టేషన్ రాబోతుందని తెలుస్తోంది. సో దాంతో పాటుగా లాజిస్టిక్ హబ్ ఇక్కడ అనౌన్స్ చేశారు అంటే దాని అర్థం మీకు టోటల్ లాజిస్టిక్స్ అన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఈ జోన్ ఎలా మారిపోతుందో ఒకసారి ఎస్టిమేట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీకు ఇబ్రహీంపట్నం జంక్షన్ దాటాక ఒకటి ఈ ఐకానిక్ బ్రిడ్జ్, ఇబ్రహీంపట్నం జంక్షన్ దాటాక ఒకటి ఫస్ట్ బ్రిడ్జ్ ఐకానిక్ బ్రిడ్జ్, రెండోది వైకుంఠపురం దాములూరు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇది వాటర్ స్టోరేజ్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ రెండోది ఇది. సో అలాగే అవుటర్ రింగ్ రోడ్డు వచ్చేసరికి మొన్నలూరు మోగులూరు దగ్గర ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు. సో ఈ 3 బ్రిడ్జిలు రాబోతున్న అడ్వాంటేజ్ ఇక్కడ ఉంది. సో ఈ 3 బ్రిడ్జిల్లో ఏ బ్రిడ్జ్ ముందు కనెక్ట్ అయినా సరే ఇక్కడ కోర్ క్యాపిటల్లో ఉన్న మినిమం రేటు మీకు ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అవ్వడం వల్ల ఈ బ్రిడ్జ్ కనెక్ట్ అయినా అంటే ఇది కొంచెం టైం పట్టడానికి అవకాశం ఉన్నా ఈ రెండిట్లో ఏది ఫస్ట్ కనెక్ట్ అయినా కూడా ఈ కోర్ క్యాపిటల్లో ఉన్న మినిమం రేటు ఇక్కడికైతే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటే, మీకు జరిగిన ఎగ్జాంపుల్ చెప్పమంటే, మనకి ప్రకాశం బ్యారేజ్ మీద బ్రిడ్జి ఉండి కనకదుర్గమ్మ వారిది రాకముందు అంటే మీకు ఏదైతే మీకు మద్రాస్ హైవే ఉందో చెన్నై హైవే ఉందో అక్కడ మీకు ఆ బ్రిడ్జి రాకముందు ప్రకాశం బ్యారేజ్ త్రూ వాడుకున్న టైంలో కుంచినపల్లిలో కానీ తాడేపల్లిలో కానీ అటు కేతనకొండ వైపు కానీ అక్కడ జరుగుతున్న అక్కడున్న ప్రైసింగ్ అసలు ఏమాత్రం అంత గ్రోయింగ్లో లేదు. ఎప్పుడైతే మీకు కనకదుర్గమ్మ వారిది కన్స్ట్రక్షన్ జరిగి ఇటు ఫ్లో మొదలైందో కుంచినపల్లి గోల్డ్ మైన్ అయింది. అలాగే అటు ఆ తాడేపల్లి జోన్ అంతా బ్రహ్మాండంగా రేట్లు పెరిగాయి. సో సేమ్ సినారియో ఇక్కడ అప్లై కాబోతోంది. ఇన్నర్ రింగ్ ఈ ఇన్సైడ్ ఆఫ్ ది మీకు జనరల్గా ఇన్సైడ్లో పూలింగ్ ల్యాండ్లో 40 నుంచి 45 వేల రూపాయలు ఇవాళ యావరేజ్ మినిమం రేట్ అయింది. సో అంటే ఈ రేటు ఎక్కడికి వస్తుంది అనేది అంచనా వేస్తున్నారు ఆ నిపుణులు, అంచనా వేస్తున్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్. అందులో భాగంగా మీకు ఆల్రెడీ వరంగల్ నుంచి ఇది ఈ విజయవాడ హైవే ఏదైతే ఉందో ఈ వెస్ట్ బైపాస్ దాకా 6 లేన్ చేసుకుంటూ వస్తున్నారు. సో కాబట్టి ఇది ఈ జోన్ అంతా లివబుల్ కండిషన్ అవుతూ ఇది కోర్ క్యాపిటల్ ప్రాంతంగా మారబోతోంది. ఇప్పుడు జనరల్గా 7 కిలోమీటర్లలోనే మీకు ఈ కోర్ క్యాపిటల్ కనెక్ట్ అయితే కోర్ క్యాపిటల్కి విజయవాడ దగ్గర లేదంటే ఈ మూలపాడు ఈ గోల్డెన్ జోన్ ఈ జోన్ అంతా దగ్గర. సో ఈ గ్రిడ్కి ఏదైతే ఉందో ఈ కోర్ క్యాపిటల్కి ఒక బ్రిడ్జ్ కనెక్ట్ చేయడం వల్ల లేదంటే ఈ బ్రిడ్జ్ కనెక్ట్ అవ్వడం వల్ల ఈ జోన్ అంతా పైకి ఇది ఇన్సైడ్ ఆఫ్ ది ఐఆర్ఆర్ అవుతుంది. ఇన్సైడ్ ఆఫ్ ది ఐఆర్ఆర్ అవుతూ ప్లస్ మీరు లివబుల్ కండిషన్లో ఉంటూ ఈ ఏదైతే ఈ కోర్ క్యాపిటల్ ఉందో ఈ క్యాపిటల్కి చాలా దగ్గర అవడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ మీకు 15,000 రూపాయల రేట్లో ఉండి ఇది రాబోయే రోజుల్లో 35 నుంచి 40 వేల రూపాయలు అవడానికి అత్యద్భుతమైన అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. సో కాబట్టి మీరు కూడా మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ స్లాట్ని కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్లో ఇచ్చిన 7416644667 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్. నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.